E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వయనాడ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. అమెరికాలో మరో యూనివర్సిటీలో సీఎం రేవంత్ ఒప్పందం. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. ప్రకృతి సృష్టించిన బీభత్స కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచర్యలు వెలిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరి మట్టం, మొండక్కైతో పాటు చురుమాల ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువుల శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడుల వెలువ కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు మొత్తం 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతుంది. యుఎస్లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని, దానిపై తగిన నిర్ణయం తీసుకుంటానని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు దురదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయంలో భద్రత నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో తనిఖీలు, భద్రత పట్ల ప్రయాణికులు సైతం అవగాహన కలిగి ఉండి సిబ్బందికి సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. గతంలో కూడా చూసాం, ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో, బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ, ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ఏవేవి పాటించాలి. అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ, వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ, ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది. దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరపున మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామని, మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా 80 కోట్ల ట్రీస్ని ప్లాన్ చేయాలి, చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను, చెట్టు నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని, ఒక మంచి సందర్భాన్ని మీరందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలామంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్టు, ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈరోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్లో ఈరోజు అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం. అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి.
సో మా డిపార్ట్మెంట్లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అన్న దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను. అందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నాను. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం ఉదయం తిరుగుతున్నటువంటి కుక్కలను జీడబ్ల్యూఎంసీ అధికారులు డిఎంహెచ్ఓ మల్లం రాజేష్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి తిరిగి విధుల్లో వదిలేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా కుక్కల నుండి జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సుమారు 8 నుండి 10 కుక్కల వరకు ఎంజీఎంలో ఉన్నటువంటి కుక్కలను ఈరోజు పట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రతిరోజు 2 వాహనాల ద్వారా ఈ యొక్క కుక్కలు పట్టే సంస్థకి మనం ఈ కుక్కలు పట్టే వాళ్ళని అందరినీ కూడా మనం వాళ్ళతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు వచ్చేసి మనకి ఈ యొక్క ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు 7 వీధి కుక్కల్ని ఇక్కడ పట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు దాదాపు ఒక 20 నుంచి 25 కుక్కల్ని వీళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి మనకి చింతగట్టులో మనకి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది ఉండడం జరిగింది. అక్కడ వీటికి స్టెరిలైజేషన్ నిర్వహించి కావాల్సిన ఏఆర్వి ఇంజక్షన్లు కూడా వేసేసి 4 రోజులు అక్కడ వాటికి కావాల్సిన సంరక్షణ చూసుకొని దాని తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గైడ్లైన్స్ ప్రకారం ఏబీసీ సెంటర్ అనేది నిర్వహిస్తూ ఈ యొక్క స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనకి నిన్న ఏదైతే పసికందును ఒక నోటికి కార్చడం ఏదైతే ఉందో దాని మీద కొంచెం బాధాకరమైన అంశమే. కాకపోతే ఇప్పటివరకు ఆ యొక్క పసికందు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేకుంటే కుక్కలు ఖర్చు అన్నది కూడా ఇంకా ఎంక్వైరీలో ఉంది. కేవలం ఓన్లీ ఒక కుక్క నోటిలో తీసుకుని రావడం అనేది ఇప్పుడు మనం గమనించడం జరిగింది. కాకపోతే ఇలాంటి అంశాలే కాదు, కుక్క కాటు వలన కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మనం ఈరోజు ఈ యొక్క ఎంజిఎం ఆసుపత్రిలో ఈ పరిసరాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండలంలో విషాదం. ఆటో ప్రమాదంలో మృతి చెందిన కుంజా దీపక్ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు 10 మంది ఆటోలో వెళ్తుండగా తునికి చెరువు దగ్గర ప్రమాదం జరుగుతుంది. అందులో కుంజా దీపక్ అనే 8వ తరగతి విద్యార్థి మృతి సంఘటన నిజమని తెలిసిన గోప్యంగా ఉంచుతున్న అధికారులు ఎవరికి చెప్పి వెళ్లారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎందుకు ఈ సంఘటన సంభవించింది? ఒక చిన్న విద్యార్థి మృతి చెంది 2 గంటలు అవుతుండే సమాచారం ఇప్పటికీ మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారం ఉందని హాస్టల్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు. నా పేరు పృథ్వీ, పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈరోజు భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి మరణించడం అనేది జరిగింది. 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి బయటికి వెళ్ళిపోయి ఆటోలో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినటువంటి సందర్భం ఇది. కాబట్టి 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి పోతున్నటువంటి క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా హాస్టల్ నుండి బయటకు పోతున్నటువంటి విద్యార్థులని గుర్తించి నిలుపుదల చేయాల్సినటువంటి హెచ్ఎం బయటకు పోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మూలంగా విద్యార్థులు బయటకు పోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి 1000 రూపాయల శాలరీలు ఇచ్చి విద్యార్థుల కోసం, విద్యార్థుల సౌలభ్యం కోసం, వాళ్ళ రక్షణ కోసం వీళ్ళని అక్కడ పాఠ్యాంశాల బోధన కోసం పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళ బాధ్యతను విడమర్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ్రమ పాఠశాలలో ఇష్టానుసారంగా ఉండడం, బయటికి వెళ్ళడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, విద్యార్థులు ఎడిపోతున్నారో పరిశీలన లేకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. అన్నిటితో పాటు ఇవాళ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో కూడా అదే దొరికినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం నరసింహరావు గారు గతంలో అనేక పాఠశాలల్లో తన వైఫల్యాలు కనపడినాయి. అలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, ఐటీడీఏ అధికారుల దృష్టిలో ఉన్నాయి. ఆ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనేక నిర్లక్ష్య వైఖరితోని సమస్యలని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన గొందిగూడెంలో పనిచేసినా, చర్లలో పనిచేసినా, ఆయన ఐటీడీఏ ఏటీడీఓగా పనిచేసినా, ఇంకా అనేక రకాల బాధ్యతలు తీసుకొచ్చి ఆయన వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన నెత్తిన పెట్టి ఒక నిర్లక్ష్యమైనటువంటి అధికారిగా పనిచేయడం, ఒక నిర్లక్ష్యమైనటువంటి హెచ్ఎంగా పనిచేయడం అనేది ఇవాళ ఆయన వైఫల్యాలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఐటీడీఏ వ్యవస్థలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమర్థవంతులని నియమించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగినటువంటి హెచ్ఎంలను ఏటీడీఓల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా స్థాయి అధికారిని డీడీ మనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తన కనీసం విద్యా సంస్థలలో పరిశీలన లేదు, విద్యా సంస్థలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రాత్రి సమయంలో విజిట్ చేయడం, విద్యార్థులను కలవకుండా వెళ్ళడం, విద్యార్థులతో మాట్లాడుకోకుండా ఉండడం, సమస్యలు తెలుసుకోకుండా ఉండడం, అసలు పర్యవేక్షణ లేకోకుండా హెచ్ఎంలు ఏం చేస్తా ఉన్నారు, స్టాఫ్ ఏం చేస్తా ఉన్నారు అనే పరిశీలన జ్ఞానం లేకోకుండా ఒక నిర్లక్ష్య వైఖరిగా ఉన్నటువంటి డీడీనే తన వైఖరి ఆ విధంగా కొనసాగితే కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎంలు కానీ స్టాఫ్లు కానీ నిర్లక్ష్య వైఖరి ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హెచ్ఎంతో పాటు నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకనంటే హాస్టల్ విద్యార్థి హెచ్ఎం ఆడే ఒకటువంటి డ్రామా ఏంటంటే హాస్టల్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పేసి తల్లిదండ్రులకి అట్లాగే మీడియాకి సంబంధించిన ప్రజా సంఘాలకి చెప్తా ఉన్నాడు. కానీ ఆ విద్యార్థి ఒకవేళ గోడ దూకిపోయినప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించిన పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ హెచ్ఎం కానీ ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి పీడిఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులు మాత్రం మేము గేటు ద్వారానే పోయామని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎం నరసింహరావు గారు గతంలో ఏటీడీఓగా పనిచేశారు. అట్లాగే గతంలో ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు రాతలు అనేక మీడియాలలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు గొందిగూడలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. హాస్టళ్లలో ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల వలయంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే డీడీ గారు స్పందించాలి. డీడీ స్పందించి ఆ నరసింహరావుని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఐటీడీ అధికారులు డీడీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ గారు కనీసం హాస్టల్ విజిట్ చేసే పరిస్థితి లేదు. ఆశ్రమ పాఠశాల అని ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో మిస్సింగో లేకుంటే ఏదో ఇట్లా చనిపోవడం జరిగినప్పుడు మాత్రమే హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటుంది తప్ప ఆఫీస్కే పరిమితం అవుతోంది. ప్రజా సంఘాలు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. డీడీ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఏటీడీఓ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి ఏటీడీఓ ఇప్పుడు హెచ్ఎంగా నిర్వహిస్తున్నటువంటి నరసింహరావుని వెంటనే సస్పెండ్ చేయాలి, డీడీ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఐటీడీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని గ్రామ సర్పంచులు గౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా 3 రంగుల జెండా ఎగరవేసే సమయం వచ్చింది. ఎందుకంటారా? ఏమి ఇంతకాలం ఆనందంగా గౌరవంగా జెండా ఎగరవేయలేరా అంటారా? ఆగస్టు 15కు జనవరి 26కి చేశారు. ఆ జెండా పండుగకైన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంతో ఇచ్చిందో తెలుసా? 100 రూపాయలు, పెద్ద పంచాయతీ 250 రూపాయలు. 34 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ఈ మొత్తాలను ఏడాది జనవరి 26కు రిపబ్లిక్ డే వరకు ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చులకు ఎంతో కొంత సర్పంచుల జేబు నుంచో అప్పో సొప్పో చేసి కానిచ్చేవారు. అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. గ్రామాల గురించి, గ్రామ బాగోల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంతో సానుకూలంగా మొదలవుతాయని ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర అదృష్టం. దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చుల కోసం ఎంతో కొంత సర్పంచుల జోబు నుంచో అప్పో సొప్పో చేసి కానిచ్చేవారు. అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలాగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. గ్రామాల గురించి, గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంత సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పనిచేయాలి, ప్రజలకు సేవలు అందించాలి, గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి. పంచాయతీలు అతనికి గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గ్రామాలకి ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే జెండా పండుగ నడుస్తుంది. ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఊరంతా ఆ వేడుకలో భాగమై మన 3 జెండాకు వందనం చేయాలని
శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. కొద్ది రోజుల కిందట సర్పంచులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే పంచాయతీల్లో ఆగస్టు 15, జనవరి 26 వేడుకల నిర్వహణ. ఈ వేడుకల కోసం తమకు ఇచ్చే మొత్తాలు ఎంత తక్కువ వారు చెప్పారు. తక్షణమే అధికారులతో మాట్లాడి వివరాలు పరిశీలించారు. 34 ఏళ్ల నాడు నిర్ణయించిన మొత్తాలను ఇవ్వడం భావ్యం కాదని భావించి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా 10,000, 25,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం సహేతుకమైనది. పల్లెల్లో నేటి తరానికి, రేపటి పౌరులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యం, విశిష్టత తెలియాలంటే 15 ఆగస్టు పండగకు ముందు నుంచే గ్రామాల్లో, అక్కడ పాఠశాలల్లో ఒక ఉత్సవ ఏర్పాట్ల హంగామా ఉండాలి. అందుకోసమే విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలను పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టమని చెప్పారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం, మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలుస్తాయి. అలాగే పంచాయతీల ఆధ్వర్యంలో ఈ పోటీలు నడుస్తున్నాయంటే వాళ్ళకి స్థానిక సంస్థలు అంటే ఏంటి, పంచాయతీలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది. క్రమంగా వాళ్ళకి వయనాడ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. అమెరికాలో మరో యూనివర్సిటీలో సీఎం రేవంత్ ఒప్పందం. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.